కమనీయం రమణీయం శివయ్య కళ్యాణం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయంలో భక్తుల శివనామస్మరణ, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణతో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కమనీయం రమణీయంగా సాగింది. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్ద మంగళవారం రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు శివయ్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు మహేష్, సంతోష్ ఆధ్వర్యంలో వేద పండితులు భగవాన్ శర్మ, పండు శర్మ, ప్రసాద్, ప్రణవ్ నేతృత్వంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఉప్పుశెట్టి వెంకటేష్, హేమ దంపతులు శివపార్వతులకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం దాతలు సమకూర్చిన ప్రసాదాలను రుద్రాక్షులు భక్తులకు అందజేశారు. దీనికి ముందు నక్కపల్లిలో ఎం జోగారా గారి ఇంటి వద్ద ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించారు. ప్రముఖ వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి గారు పార్వతీ పరమేశ్వరుల పెండ్లు చూపులు, పెండ్లు మాటలను భక్తులకు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. ఆమె ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఎదురు సన్నాహ మహోత్సవం వేదిక వద్ద సింగంశెట్టి నాని ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ముందుగా ఉపమాక శివాలయం నుండి సన్నాయి మేళతాళాలతో, మహిళల కోలాట ప్రదర్శనతో శివపార్వతుల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తూ ఎదురు సన్నాహ మహోత్సవ కార్యక్రమానికి తీసుకువెళ్లారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి పూల అలంకరణ, విద్యుత్తీకరణ చేపట్టారు. వెంకన్న ఆలయ మాజీ చైర్మన్ ఉప్పుశెట్టి బుజ్జి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాల్లో భాగంగా దాతల సహాయ సహకారాలతో ఆలయం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు గాను సహాయ సహకారాలు అందించిన వారందరికీ ఆలయ కమిటీ తరపున ఉప్పుశెట్టి బుజ్జి ధన్యవాదాలు తెలియజేశారు. కూడా సంతృప్తి చెందింది. ఎప్పుడంటే భగవంతుడికి కాళ్ళు కడి కన్యాదానం చేశారో హిమవంతుడును మేనకాదేవి వాళ్ళ జన్మ ధన్యమైపోయింది. కైలాస పుత్రుడవు మా గణపయ్య, ఈ కలియుగాన దేవుడవు నీవే.